ఇక కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని పుష్కర ఘాట్లలో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మహాపుష్కరాల్లో ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పుష్కర ఘాట్లో స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు రకరకాల సేవలు అందిస్తున్నాయి. ఇందులో సత్యసాయి అలాగే రకరకాల స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తుండగా ఇప్పుడు పవనిజం కూడా పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చేటటువంటి అభిమానులకి సేవలు అందించేటటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఇక్కడ చూస్తున్నాం మనం పవన్ జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే అభిమానులు అందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఇతర యాత్రికులకి చల్లని మజ్జిగ అందిస్తూ వారి దాహాన్ని తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి జనసేన అందరూ కూడా పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు ఈ పుష్కర ఘాట్లో వచ్చేటటువంటి భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి జనాన్ని ఒక ఆర్డర్లో పంపించడం అలాగే వారికి ఇక్కడంతా కూడా పారిశుద్ధ్య పనుల్లో అలాగే ఇతర పనులన్నింటిలో కూడా వారికి సహాయపడుతున్నారు. ఈ పవనిజంకి సంబంధించి వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎటువంటి కార్యక్రమాలు ఎలా చేపట్టారు, ఎంతవరకు కొనసాగుతుంది? మాకు గత కొన్ని రోజులుగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ఆయన యొక్క సందేశం మేరకు మీరు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్తో సహకరించి వారికి కొంత భారం తగ్గించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి వాళ్ళ సౌకర్యం కల్పించే బాధ్యత మాకు జనసేన పార్టీ తీసుకుంటుంది. దీంట్లో ఈరోజు భాగంగా మేము చల్లటి మజ్జిగను పంపిణీ చేసి కార్మికుల యొక్క భక్తుల యొక్క దాహాన్ని తగ్గించాలని చెప్పే ఉద్దేశంతో మా యొక్క ప్రయత్నం మేము చేసాం. దాంట్లో మరి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తున్నారు. దీంట్లో జిల్లాల నుంచి నలుమూల నుంచి కూడా మన జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మేము ఒక 20,000 మందికి సరిపడా మేము మజ్జిగను తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మేము మా యొక్క అధ్యక్షుల వారి ఆలోచన మేరకు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మేము ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పి ఆయన ఆలోచన మేరకు సమాజంలో మా యొక్క బాధ్యతను మేము నిర్వహిస్తామని చెప్పి ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి పవన్ జనసేన యొక్క కార్యక్రమాలు. మొత్తం కూడా 300 మంది జనసేన కార్యకర్తలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా పుష్కర ఘాట్లలో నిత్యం ఇక్కడ ఉండేటటువంటి భక్తులకి సౌకర్యాలు మజ్జిగ అందించడం అలాగే భక్తుల్ని క్యూ లైన్లో పంపించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మంచినీటి సౌకర్యం మాత్రమే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ పిలుపుతోటి ఈరోజు జనసంఖ్య ఎక్కువ ఇక్కడ ఉండడంతో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ సంఖ్యలో లీటర్ల కొద్దీ మజ్జిగని ఇక్కడ జనాలకి సప్లై చేస్తున్నారు. దీంతో భక్తులు కొంత ఎండ దెబ్బ నుంచి తట్టుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. మంచినీళ్ళు తాగడం కాదు, వీళ్ళందరూ కూడా పెరిగిపోయినటువంటి ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి మజ్జిగను కూడా వీళ్ళు అందిస్తున్నారు. దీంతో ఇది కొంత భక్తులకి ఇక్కడికి వచ్చేటటువంటి కార్యకర్తలకి చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. దీన్ని ఒక రకంగా వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ కేంద్రాల వద్ద అలాగే ఇతర సేవా కార్యక్రమాల వద్ద భక్తులు కూడా భారీగా వినియోగించుకుంటున్నారు. దీంతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన యూత్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను పూర్తిగా అభినందనీయమని చెప్పి భక్తులందరూ కూడా కొనియాడుతున్నారు. ఇది పవన్ జనసేన కార్యక్రమాలు పట్టుసీమ వద్ద. బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్. శివాయ చ శివతరాయ చ